శ్యామల చాలా కోపంగా చంద్రకళ దగ్గరికి వచ్చి, శత్రువు కూతురు ఎప్పటికైనా మనకి శత్రువే అవుతుంది. అలాంటి దాని మెడలో నువ్వు ఎందుకురా తాళి కట్టావు అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న విరాట్ని తిడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విరాట్ వైపు చూస్తూ, శత్రువు మెడ మీద కత్తి పెట్టాలే కానీ తాళి కట్టావేంట్రా, దాన్ని తాళి కట్టి మరీ ఇంటికి తీసుకొని వచ్చావేంట్రా అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న విరాట్ని చూసి తిడుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న చంద్రకళ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విరాట్ దగ్గరికి శ్యామల వెళ్ళి, నువ్వు మర్యాదగా దాన్ని బయటకు పంపించేయరా, తను ఇంట్లో ఉంటే మంచిది కాదు, నువ్వు బయటికి పంపించేసేయి దాన్ని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ మాత్రం, నేను చెప్పేది కాస్త వినండి, ఒక్కసారి నేను చెప్పేది వినండి, నా గురించి ఆలోచించండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న శ్యామల అయితే, నువ్వు ఇంకా ఏం చెప్తావు, నీకు ఒక్క ఛాన్స్ కానీ ఇస్తే నువ్వు ఏం చేస్తావో కూడా మాకు బాగా అర్థమవుతుంది. శత్రువులకి ఎప్పుడైనా సరే ఎలాంటి ఛాన్సులు ఇవ్వకూడదు, అయినా నువ్వు ఇక్కడి నుండి ఇంట్లో నుండి బయటికి మర్యాదగా వెళ్ళిపో అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న చంద్రకళ అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్యామల మాత్రం, నువ్వు బయటకు పోతావా లేదంటే నన్నే బయటకు గెంటేయమంటావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న చంద్రకళ అయితే, సరే నేనే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను, కానీ నాది ఒక కండిషన్ ఉంది, ఆ కండిషన్కు ఒప్పుకుంటేనే నేను ఇంట్లో నుండి బయటకు వెళ్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే, ఏంటి నీ కండిషన్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ అయితే, ఇదిగో నా భర్త నా మెడలో ఈ తాళి కట్టాడు కదా, ఈ తాళిని తనే తన చేతులతో స్వయంగా విప్పేస్తే నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విరాట్, శ్యామల, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ మాత్రం, అవును నా భర్త తాళి కట్టి నన్ను ఇంట్లోనికి తీసుకొని వచ్చాడు, అలాగే ఇప్పుడు నా మెడలో నుండి ఈ తాళిని తీసేస్తే నేను ఇప్పుడు ఇంట్లో నుండి వెళ్ళిపోతాను, అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏమీ మాట్లాడకుండా మౌనంగా అలా చూస్తూ ఉండిపోతారు.